మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దాసర్ నర్తమ అనే వివాహిత ఇంట్లో గొడవపడి ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. 5వ తేదీ సాయంత్రం సేరిళ్ల గ్రామ శివారులో నర్తమ మృతదేహాన్ని గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. దారా మల్లేశం అనే వ్యక్తి అక్రమ సంబంధం నేపథ్యంలో నర్తమను హత్య చేసినట్లు గుర్తించారు. శనివారం నిందితుడు మల్లేశంను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగకృష్ణ, వెల్దుర్తి ఎస్ఐ రాజు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయిన దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఈ పెద్దాపురం గ్రామము, తర్వాత ఈ మెల్లూరు విలేజ్ సంబంధించిన పెద్దాపురం హ్యామ్లెట్ సంబంధించిన దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఒక 42 సంవత్సరాల ఈ మహిళ మరణానికి సంబంధించి పూర్తి వివరాలు, తర్వాత ఈ హత్యకు సంబంధించిన ఈ కేసులో నేరస్తుడిని కూడా వితిన్ 12 అవర్స్ లో రిపోర్ట్ అయిన 12 గంటల లోపే అరెస్ట్ చేయడం జరిగింది. దీని వివరాలలోకి వెళ్తే దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఈ మహిళ ఈ పెద్దాపురం మెల్లూరు గ్రామానికి సంబంధించిన పెద్దాపురం హ్యామ్లెట్ కు చెందిన ఆమె. ఈమె వివాహిత మహిళ, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ తోటి ఉంటుంది. ఈ క్రమంలో ఈమెకి అదే గ్రామానికి చెందిన నిందితుడు నేరస్తుడైన ఈ దారా మల్లేష్ తోటి ఆమెకు ఎఫ్ఐఆర్ కొనసాగుతుంది. ఈ ఎఫ్ఐఆర్ విషయంలో 2 ఫ్యామిలీస్ లో కూడా గొడవలు అవుతున్నాయి. ఈ విషయం తెలిసింది. తర్వాత ఈమెను ఈ ఫ్యామిలీస్ కి ఈ గొడవలకి ఈమెనే కారణము అన్న విషయాన్ని ఈ దారా మల్లేష్ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 3వ తారీఖు నాడు ఈ విషయంలో వాళ్ళ మధ్యన తీవ్ర మార్నింగ్ వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదం తర్వాత ఈమెను అంతం చేయాలని చెప్పేసి అంతకుముందు నిర్ణయం చేసుకున్న దారా మల్లేష్ అందులో భాగంగా ఒక నిర్జన ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లేసి అక్కడ ఆమెతోటి వాగ్వివాదం జరుగుతున్నప్పుడు ఆమె మెడలో ఈ చలికాలంలో ఆమె ఒక చున్ని శారీలో ఉన్న ఆమె మెడలో ఉన్న చున్నితోనే అక్కడ ఉరి బిగించేసి అక్కడికక్కడే చంపేసి రావడం జరిగింది. ఇది పూర్తిగా ఫారెస్ట్ దగ్గర ఉండడము, నిర్జన ప్రదేశం ఉండడం వల్ల ఎవరు ఇది చూడలేరు. తర్వాత ఈ 3వ తారీఖు నాడు ఈ మహిళ అక్కడి నుంచి కనపడకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చుట్టుపక్కల, తర్వాత వాళ్ళ బంధువులను ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది. అంతకుముందు రాత్రి వాళ్ళ ఇంట్లో గొడవ జరగడంతో ఆ గొడవకు మనస్తాపం చెంది బయటికి వెళ్ళిందేమన్న ఒక అనుమానంతో వాళ్ళంతా కూడా చుట్టుపక్కల అందరినీ వెతికే క్రమం చేసేస్తే తర్వాత మొన్న రాత్రి వాళ్ళకు ఒక ఈ క్లూ వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఫలానా ఏరియాలో ఒక మహిళ మృతదేహం ఉంది అన్న విషయం తెలవడంతో రాత్రి మామూలని అప్రోచ్ కావడంతో వెల్దుర్తి ఎస్ఐ రాజు, తర్వాత సిఐ రంగకృష్ణ వెళ్లి చూడడం జరిగింది. ఆ కేసు కూడా మేము నమోదు చేసుకున్నాం. మర్డర్ కేసు నమోదు చేసుకుని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈయనకు సంబంధించిన వివరాలు అన్న విషయాలన్నీ బయటపడిన తర్వాత మేము పూర్తిగా క్షుణ్ణంగా అన్ని కోణాల్లో విచారించి తర్వాత నేరస్తుని మేము అదుపులోకి తీసుకొని అడగడంతో ఆయన కన్ఫెస్ చేసినాడు, అడ్మిట్ చేసినాడు. ఈ నేరానికి నేనే కారణము, నేనే నేరం చేసినాను. తర్వాత ఆమె ఎట్లయినా తొలగించుకొని తర్వాత ఫ్యామిలీ పరంగా నేను ఆమె అడ్డు